నిజమే సార్, నేను కాదనట్లా. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు రామరాజుని మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడారు అని విన్నాను నేను. ఆ రోజు మిమ్మల్ని మీరు జాయిన్ అయిన రోజు, మరుసటి రోజు మార్నింగ్ ఏమన్నా మధ్య మార్గమైన ఒక ఇది వచ్చిందా? నేను విన్నాను. మీరు విన్నారా? ఏమో తెలియదండి, తెలీదు. ఎందుకంటే నాకు అంటే నో ఐడియా అని చెప్పాల్సి వస్తుంది, సో మొత్తం మీద పోటీ చేయడం పక్కా, అది ప్రజల కోరిక. అదే ఎవరికి నాకు అర్థం కాని విషయం ఒకటే రఘురామరాజు గారు, నేను ఎన్నికల సమరంలో లేకపోతే నా ఇంటికి ఎంతమంది వచ్చి నన్ను ఏమి చేస్తారు అనేది నేను ఈ మధ్యన, అంటే నేను మీరు అన్నట్టు ఒక 3-4 నెలల నుంచే నేను జనాల్లో ఉన్నా. అంతకుముందు టీవీల్లో ఉన్నా, అందరు జనాలు ఇళ్లలో, ఇప్పుడు జనాల్లో ఉన్నా. సో ప్రజలు నేను ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంత గట్టిగా కోరుకుంటున్నారో అనేది నాకు ఈ 4 నెలల ఈ ఆంధ్రప్రదేశ్ ఇంటరాక్షన్లో చాలా స్పష్టంగా అర్థమైంది. అక్రాస్ ది స్టేట్, నాట్ అట్ ఆల్ రెస్ట్రిక్టెడ్ టు మై ఓన్ పార్లమెంట్, across the state, across all communities, including Reddys, including Rayalaseema Reddys, they wanted me to contest. Entire anti-Jagan force, I was the representative of entire anti-Jagan force from 2020 till 2021 end. I was the sole representative for almost over 18 months. So, ఆ వ్యక్తిగా నన్ను రాజకీయ రణరంగంలో ఉండాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. సో కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోరికని తప్పకుండా మన్నించి నాకు ఎక్కడైనా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి హీ వుడ్ సర్టన్లీ కన్సిడర్. అది అంతవరకు మీరు అన్నది కరెక్టే. మీకున్న ఫాలోయింగ్ కానీ, లేకపోతే మీరు చేసిన ఫైట్కి వచ్చిన ప్లాట్స్, ఇదేమీ లేదు సార్. ఇది కేవలం ప్రజలు నన్ను ఎందుకు అభిమానిస్తున్నారంటే ప్రజలు అసహించుకునే జగన్మోహన్ రెడ్డి మీద నేను తొలి తిరుగుబాటు ప్రకటించటం అంతే. ప్రజలు అసహించుకునే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించిన తొలి వ్యక్తిగా, ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఎదిరించిన తొలి వ్యక్తిగా ప్రజలు నన్ను అభిమానిస్తున్నారు. సో ఆ ప్రజల అభిమానాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. క్యాష్ చేసుకోవాల్సిన, అంటే పొలిటికల్గా ఎన్కాష్ చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం పార్టీలకు ఉంది. సహజంగానే ప్రజాభిమానాన్ని ఉపయోగించుకోవడం కోసం రాజకీయ పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి, పోటీ పడాలి కూడా. ప్రజాభిమానాన్ని రిఫ్లెక్ట్ చేసేవి పార్టీలే, ఎందుకంటే వాటి ద్వారానే పోటీలు జరగాలి కాబట్టి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎనీ పొలిటికల్ పార్టీ, వెదర్ ఇట్ ఈస్ టీడీపీ ఆర్ వైసీపీ ఆర్ బీజేపీ, జనసేన, వాట్ ఎవర్, అండ్ ఏం చేస్తారంటే ముందు డ్యామ్ షూర్గా గెలిచే వాళ్ళు ఎవరుంటారు అనే వాళ్ళ కోసం ఎతికి వాళ్ళని పెట్టుకుంటారు. అక్కడ టికెట్లు చేసుకోవడం, వాళ్ళ క్యాండిడేట్లుగా ప్రకటించుకోవడం, అట్లా చేసుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ వెళ్తారు. అలాంటిది డ్యామ్ షూర్గా గెలిచే రఘురామరాజు గారు